ఇది ఏంటంటే గురుకులు అక్కడ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో ఏదైతే 11 మంది ఈ సంవత్సర కాలంలో చనిపోవడం జరిగింది. అక్కడ నిన్న ఏదైతే ఈ 2-3 రోజుల వ్యవధిలోనే 2 చనిపోవడం జరిగింది. అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ఎందుకంటే అక్కడ పిల్లల్ని సరిగ్గా పర్యవేక్షించట్లేదు. వీళ్ళకి కావాల్సింది మద్యం అమ్ముతున్నావా, మద్యం స్కాములు చేసుకొని నకిలీ మద్యం అమ్మేసి ప్రజల్ని ప్రాణాలను తీసేస్తున్నావా, డబ్బులు సంపాదిస్తున్నావా, రైతులకు యూరియా అందకపోయినా వీళ్ళకి పర్లా. వీళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళామా గన్నవరం నుంచి, నెలలో ఎన్ని రోజులు తిరిగాం, ఇవి వీళ్ళకి ఇంపార్టెంట్. పిల్లలు ఎలా పోయినా వీళ్ళకి సంబంధం లేదు. పిల్లలు చనిపోతుంటే త్వరలో వెళ్తాడంట ఎవరో మన ఉప ముఖ్యమంత్రి DCM. సిగ్గు లేదా చెప్పడానికి? ఎవడో వెళ్ళాడు, నేను వెళ్ళమన్నాడు ఎవడన్నా ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు. ఈయనంత త్వరలో వెళ్తున్నానని ప్రకటిస్తున్నాడు. ఇక్కడ నిన్న ఇంకోటి అనంతపురంలో చూస్తేనేమో, అనంతపురంలో శిశుగృహంలో పసికందు చనిపోయింది, అదొక ఇన్సిడెంట్. ఇక్కడ కురుపాంలో సంబంధించిన దాంట్లో 2 చనిపోయారు ఆల్రెడీ విద్యార్థులు. అదేవిధంగా అనేక మంది అస్వస్థకు గురయ్యారు. ఇప్పుడు వెళ్ళింది మంత్రి గారు గుమ్మడి సంజారాణి, అసలు ఉందని ఎవరికి తెలియదు అనుకోండి. ఇక్కడ చూస్తేనేమో ఇద్దరు గురుకుల విద్యార్థుల మృతి బాధాకరం, నేను తర్వాత వెళ్తా, త్వరలో వచ్చి పరామర్శిస్తా అంట. ఎవరిని పరామర్శిస్తావు? చచ్చిపోయినాక వాళ్ళ శవాల దగ్గరికి వెళ్ళి ఇంకా పిల్లలు ఎవరైనా ఇంకా చనిపోయినాక వాళ్ళ దగ్గరికి వెళ్తావా? అసలు ఈ ప్రభుత్వం నడుస్తుందా?